శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. 2 days బ్యాక్ నేను కసిరెడ్డి అని ఒక యాక్టర్ ఉంటారు మన ఆయ్ సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి. సో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయ్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వీళ్ళ టీం వెళ్ళిందంట. ఈయన నిలబెట్టి ఈయన చేసిన సినిమాల్లో ఈయన గుర్తులేని సినిమాలు కూడా ఆయన చెప్తా ఉన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంటర్వ్యూలో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఈ విషయం. ఈయన షాక్ అంట, ఏంది నా సినిమాలు చూస్తున్నా, నా సినిమాలన్నీ క్యారెక్టర్స్తో సహా చెప్తున్నాడంట. అంటే ఆయన కసిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చూస్తారంట. ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాడంట, ప్రతిదీ నోట్ చేస్తారంట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సరియల్. తారకన్నా థ్యాంక్ యూ అన్న. అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది. నాకు హ్యాట్స్ ఆఫ్ టు మురళీకాంత్ గారు అని చెప్పేసి అంటే నాకు అక్కడే ఆగిపోయింది అంతే. నాకు జల్లుమని సార్ లైక్ అది వన్స్ ఇన్ లైఫ్ అంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని. అన్న మాట్లాడినప్పుడు తారకన్న దీస్ ఆర్ ద స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు, లైక్ అంటే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అండ్ దండోరా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ ఆ శవాన్ని అది మోసుకుపోయే సీన్ ఉంటుంది కదా, అది రియల్గా చెన్నైలో ఎక్కడో జరిగిందంట, నిజమేనా? అవునండి. అది అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి శవాన్ని దించేది రియల్గా అది చెన్నైలో తిరునెల్వేలిలో తిరునెల్వేలిలో ఒక ఊర్లో జరిగిందండి. అది టెక్నికల్ ఏంటంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి అప్పర్ కాస్ట్ వాళ్ళు మా పొలం గుండా మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అబ్జెక్ట్ చేసినప్పుడు ఇంకో దారి లేక అక్కడ నుంచి దించారు వాళ్ళు. అండ్ అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు 2019లో. అట్లా నేను ఈ కథ రాస్తున్నప్పుడు ఈ కథకు సంబంధించి నాకు ఈ పాయింట్ వచ్చినప్పుడు ఈ చిన్న మనం ఇంటర్నెట్లో కొట్టంగానే డిస్క్రిమినేషన్ ఎట్ బరియల్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఇన్ ఇండియా ఇన్ సౌత్ ఇండియా అని చూసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ 2-3 క్లింగ్స్లో ఇది ఉండింది. ఓకే, స్టన్ అయిపోయాను నేను చూసి. అంటే ఇది ఎప్పుడో చూసిన దాన్ని ఉండుండేసి నాకు మెమరీ. స్టన్ అయిపోయాను నేను. అసలు ఇది కదా ఏంటిది ఇంత దారుణంగా ఉందని. దెన్ అగైన్ ఐ వెంట బ్యాక్ సర్చ్ చేయడం, లైక్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది, ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉంది, కర్ణాటకలో ఆ టైంలో ఆడినప్పుడు ఓకే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది, ఇది ఎవడు మాట్లాడలేదు, మేబీ మనిషి చనిపోయాక అన్ని ఎండ్ అయిపోతాయి అనుకుంటారు కానీ కులమే ఎండవదేమో, అందుకే ఆ డైలాగ్ రాశాను, నువ్వు సావునన్నా తప్పించుకుంటావేమో కానీ కులం నుంచి తప్పించుకోలేవురా అని. దట్ వాజ్ ఇన్సెప్షన్ అనమాట. అది నీకు మనిషి చనిపోయాక కూడా వెంటాడేది కులం. సో దేవుడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు, నీతో నాకు పని లేదు, నీ చాప్టర్ క్లోజ్ అని దేవుడు కూడా వదిలేస్తాడు, అంతే మ్యాటర్ క్లోజ్. మనిషి అక్కడ నుంచి అయిపోయిన మనిషిని కులం వదలదు. అండ్ దట్ ఫెల్ట్ సంథింగ్ దట్ ఇట్ షుడ్ బి స్పోకెన్ అని చెప్పేసి, ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ వే వేర్ పీపుల్ వుడ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ఇట్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే, ఒక చిన్న మంచి ఫ్లోలో చూసి దీని గురించి డిస్కస్ చేయాలని, పాయింట్అవుట్ చేసి ఇలా జరుగుతుంది అని ఒక చిన్న డాక్యుమెంటరీస్ట్ వేలో వెళ్ళాలని లేదు నాకు. నేను అలాంటి సినిమాలు నేనే చూడను. ఈ మాయు కానీ తిథి అని ఒక సినిమా ఉంటుంది, రామరెడ్డి అని చెప్పి కన్నడ సినిమా, అది రామరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. సో ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్లీ. లైక్ సటైర్ని, ఒక చావుని ఎంత అందంగా ఎంత చెప్పే దాంట్లో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్ స్క్రీన్ ప్లేస్ ఫర్ మీ. సో ఐ కైండ్ ఆఫ్ టుక్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ ఫిలిమ్స్ అండ్ ఐ అడాప్టెడ్ ఇట్ టు దిస్ స్టోరీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫారెన్ వెళ్ళారు, అక్కడ జాబ్ చేశారు, కంబ్యాక్ ఇచ్చారు, పెరిగింది కూడా నాకు తెలిసి హైదరాబాద్లో అని చెప్పారు. సో ఎక్కడ కూడా మీకు ఈ విలేజ్ రూట్స్ అనేది అంటే ఎక్కువ మీరు గ్రోత్ అయింది అక్కడ లేదనమాట. సో ఒక సిటీ కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, టీసీఎస్లో జాబు, సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు. బట్ సినిమా తీసిన తర్వాత మీరు చెప్పిన పాయింట్స్, ఈ క్యాస్ట్ గురించి కానీ లేకుంటే చిన్న డైలాగ్స్, మనిషికి అంతిమ గౌరవం చావులో దక్కొద్దని చెప్పి మీరు చెప్పిన ఆఖరి మర్యాద, నవదీప్ క్యారెక్టర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి గ్రామాల్లో పెరిగి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు చూసి దానివల్ల ప్రభావితం అయ్యి దాని గురించి ఆలోచించి ఒక మనిషి పెన్ను పెట్టి రాస్తే ఎంత రియలిస్టిక్గా వస్తాయో అంత నాకు అంత దాన్ని గాఢత అంటారు తెలుగులో. అంత ప్రభావం చూపించింది నా మీద. ఇంత రైటింగ్ ఎలా వచ్చింది అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితులు వేరు, మీరు రాసిన పరిస్థితులు వేరు. యాక్చువల్లీ ఏంటంటే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. తర్వాత నేను సో 10th క్లాస్ దాకా మట్టుకి 5th క్లాస్ దాకా మట్టుకి నేను ఊర్లో చదువుకుని వాటెవర్. తర్వాత నేను హాస్టల్ అయినా మనం ఊరికి వెళ్తుంటాం హాలిడేస్కి. తర్వాత నేను ఇంటర్ అంతా హైదరాబాద్లో చేశాను, అయినా ఊరికి వెళ్తూ ఉంటాము. సో నేను ఊరితో ఎప్పుడు డివైడ్ దూరం అవ్వలేదండి. అండ్ అబ్జర్వేషన్ అని అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్,
ఎలా రాశారు అంటే దిస్ ఈస్ ద క్రాఫ్ట్, దట్స్ వాట్ ఇట్ ఈస్ లైక్. అంటే నేను ఇలా రాస్తే తప్పితే ఒకళ్ళు ₹1,00,00,000 పెట్టడానికి రెడీ అవ్వరు. జనరల్గా రాసేసి నేను మళ్ళీ నాకు సినిమా తీయండి అంటే కాదు కదా. అంటే ఆ ఎఫర్ట్ పెట్టాను నేను. ఏది నాకు తెలిసిన పరిస్థితులు, నాకు తెలియని పరిస్థితులు ఎట్లా ఉంటాయి. అండ్ రెండోది, నేను ఊరితోటి ఎప్పుడు సపరేట్ అవ్వలేదండి. మా నాన్న సర్పంచ్ ఉండే ఊరికి. దెన్ మా అన్న సర్పంచ్. నవదీప్ క్యారెక్టర్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై మా అన్న. ఓకే. మా అన్న వెరీ యంగ్ ఏజ్లో సర్పంచ్ అయ్యారు. అండ్ రేబాన్ గ్లాస్ వేసుకొని బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాడు. సో ఐ వుడ్ వాంట్, అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చేది. నాకేమనిపించింది అంటే అట్లా కాన్ఫిడెంట్గా ఇప్పుడు యంగ్ సర్పంచ్ అంటే ఎట్లా ఉంటుంది, ప్రతి సినిమాలో పెద్ద ఆయన ఉంటాడు, పనిచేసుకొని ఓ మూలను కూర్చొని పెద్దగా సుట్టగాలుస్తాయారా అని మాట్లాడుతూ ఉంటాడు. బట్ మీరు చూస్తే 2000 ఏదైతే పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత దెర్ వర్ లైక్ ఫ్లడ్ ఆఫ్ యంగ్ సర్పంచ్ కేమ్. కొత్త సర్పంచ్లు వచ్చారు, మొత్తం 30 సంవత్సరాల వాళ్ళు, 35 సంవత్సరాల వాళ్ళు. అది అట్లంటే మొన్నటిదాకా అరేతురేలు కొట్టి మాట్లాడి నా ఫ్రెండ్సే ఇప్పుడమ్మా ఈ సర్పంచ్ అయిపోయాడు అని చెప్పి సర్పంచ్ బాగున్నావు అన్న స్టేజ్కి ఉండేది. ఆ నువాన్సెస్ నాకు చాలా ఇష్టం. సడన్ గా మా అన్న ఏదైనా ఎలా డీల్ చేశాడు అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఊర్లేను, కానీ నేను హైదరాబాద్లో యూఎస్లో అట్లా తిరిగాను, కానీ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై రూట్స్. అండ్ డ్రామా చెప్పేటప్పుడు నేను ఈ స్టోరీ అనుకునేటప్పుడు లైక్ ఐ రోట్ సంథింగ్ డిఫరెంట్ ఆల్సో, లైక్ అర్బన్ కామెడీస్, అర్బన్ ఇవన్నీ రాశాను నేను. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్న క్యారెక్టర్స్ అన్నిటినీ ప్లాన్డ్గా అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఈ క్యారెక్టర్స్ వీళ్ళ అనుభవం నుంచి మాట్లాడే మాటల్లా ఉండాలి. నేను తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిస్తున్నట్టు ఉండకూడదు. యాజ్ అ రైటర్గా నేను మాట్లాడిస్తున్నా అన్నట్టు ఉండకుండా వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు బతికిన చూసిన లైఫ్ని ఎట్లా మాట్లాడతారనే దానిలో ఉండాలని చాలా కాన్షియస్గా రాసిన రైటింగ్. కరెక్ట్. ఇంపాక్ట్ వచ్చింది అది ఎందుకంటే దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ యాజ్ అ రైటర్, లైక్ వేర్ నాది ఇన్ఫోర్స్ చేయకుండా, నేను ఒక క్యారెక్టర్తో ఏదో మాట్లాడించకుండా తన పరిస్థితుల నుంచి, లేకపోతే తన పరిస్థితుల నుంచి, ఆమె పరిస్థితుల నుంచి తను ఏం నేర్చుకుని ఏం మాట్లాడుతుందని ఇలాగ ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్ అని ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తగా రాసిన రైటింగ్. సో దట్స్ వాట్ రైటర్స్ జాబ్ ఇస్. మనం అంటాం కదా, మన సూర్య 24 సినిమాలో ఆమె వాచ్ మెకానిక్ ఇచ్చి నాకు సర్వసాధారణమైన విషయం అన్నట్టు నా జాబ్ అది, మా ప్రొఫెషన్ ఏంటి, అయితే గుప్పెడు పట్టుండదా అన్నట్టు మా రైటర్స్ కి గుప్పెడు ఇది ఉండదా, లైక్ వి డీప్లీ రీడ్ పుస్తకాలు చదువుతాను నేను బాగా. మేబీ అది కూడా చాలా హెల్ప్ అయి ఉంటుంది నాకు. ఇప్పుడు కేశవరెడ్డి గారి పుస్తకాలు కానీ, తాపి ధర్మారావు గారి పుస్తకాలు అమేజింగ్ ఉంటాయి. సో ఎండమూరి గారి నవల్స్ కానీ, అండ్ ఐ రీడ్ లాట్ ఆఫ్ నాన్ ఫిక్షన్ కంటెంట్ అనమాట. సో ఎక్కడో చాలా ఎక్స్పీరియన్సెస్ అట్నింటి నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ని. అండ్ రెండోది అదేదండి, ఇప్పుడు అది మెయిన్ థింగ్ ఎందుకు అట్లాగా రాయాల్సి వచ్చింది అని అంటే, కథలు అట్లే రాయాలి అని నా ఫీలింగ్. నేను ఒక స్టూడెంట్గా మాట్లాడితే నేను స్టూడెంట్గానే మాట్లాడాలి, వేదం మాట్లాడకూడదు. నేను నా జీవితంలో అంత ఎక్స్పీరియన్స్ ఉందా నాకు అన్నట్టుగా ఆడియన్స్ కనిపించకూడదు. వాడు ఎక్కడి నుంచి వాడు మాట్లాడేది తప్పైనా వాడి దగ్గర నుంచి వచ్చినప్పుడే దానికి అథెంటిసిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఇది నేర్చుకుంటాడు రేపు అని. ఇప్పుడు అందుకని శివాజీ క్యారెక్టర్ చాలా మదం ఎక్కిన వాళ్ళగా మాట్లాడినా వాడికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అనిపించింది కాబట్టి అట్లా మాట్లాడతాడు. ఆ తర్వాత మాటలు తగ్గిపోతాయి శివాజీ. సెకండ్ హాఫ్ అంతా డల్ అయిపోతాడు. ఎందుకంటే జీవితం ఒక పాట్ మనకి కొట్టిన తర్వాత లైక్ తిరిగిపోతుంది మనిషికి, మాట్లాడడం అనవసరం అన్న స్పేస్కి వెళ్ళిపోతారు. అండ్ దట్ వాస్ అ కాన్షియస్ వే ఆఫ్ రైటింగ్ ఇట్ అండి. అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ నోటీసింగ్ ఇట్. అండ్ నాకు సినిమాలో నచ్చిన అద్భుతమైన మూమెంట్స్ కొన్ని షేర్ చేసుకుంటాను. చెప్పండి సార్. సో ఇది ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగాలి ఆన్సర్ చెప్పట్టు కాకుండా జస్ట్ మాట్లాడుకుందాం. ఆఫ్ కోర్స్ చెప్పండి. నాకు బాగా నచ్చింది వచ్చేసి నవదీప్ గారి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన సినిమాని ఎక్కడ ప్రభావితం చేయడు, కానీ ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ అయింది. ఆ క్యారెక్టర్ ఇదా అన్నప్పుడు ఆయన అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఊరి కోసం ఇస్తాను అన్నప్పుడు అందరూ ఓకే, నందు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఓకే అది మంచి డిసిషన్ అని చెప్పి రియలైజ్ అవుతారు, అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. బట్ నవదీప్ మాత్రం మెల్లగా బయటకు వచ్చేస్తాడు, ఒక షాక్ ఎక్స్ప్రెషన్స్తో మెల్లగా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఇప్పుడు కొట్రా నీ ఈ అంతిమయాత్ర ఎలా చేస్తాను చూడ, తను తన అవకి అది చేసుకోలేకపోయాడు. తన అవకి కాదు, తను పెరుగుతున్నప్పుడు తన ఊర్లో ఉన్న తన మనుషులకి తను ఎవరికి చేసుకోలేకపోయాడు. తరువాత ఆ పరిస్థితులు చూస్తా అతను వెళ్ళి ఆ క్యారెక్టర్ని మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే చదువుకో లేదా రాజకీయ. సో తను ఎవాల్యుయేట్ అవుతున్నాడు, చుట్టూ చూస్తున్న పరిస్థితులతో తను నేర్చుకుంటున్నాడు, ఎవాల్యుయేట్ అవుతున్నాడు, పొలిటీషియన్ అయ్యాడు, ఊర్లో అందరినీ కలుపుకొని పోతున్నాడు, ఊరు ఇప్పుడు కన్నా మారద్దని ఎదురు చూస్తున్నాడు. ఇది ఎక్కడా కూడా రైటింగ్ లేదు, నవదీప్ క్యారెక్టర్ చుట్టూ రైటింగ్ లేదు. బట్ మీరు 2 షాట్తో మొత్తం చెప్పేశారు. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి శివాజీ గారి క్యారెక్టర్
ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన అన్ని లేయర్స్ ఉన్నాయి Yeah. తన క్యారెక్టర్. జర్నీ చాలా ఒక మనిషి జీవితం ఉంది దాంట్లో. Hmm. ఒక కోపం ఉంది, Hmm. నా కులం అన్న ఒక గర్వం ఉంది, అవును. ఒక బలుపు ఉంది. అవును. తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు సెకండ్ హాఫ్కి వచ్చేలేకే ఆ మనిషి చప్పబడిపోతాడు. జీవితం దెబ్బలు కొట్టి చప్పబడిపోయాడు. తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరితో టైం గడపాలో కూడా తెలియక ఒక వేశ్యతో అవును. వెళ్ళి ఆమెతో టైం జస్ట్ గడపతా ఉంటాడు. సో నాకు చాలా అద్భుతమైన రేటింగ్ అనిపించింది. Yeah. సో ఇవి నాకు నచ్చిన అంశాలు. Yeah. సో నాకు కొన్ని విషయాల్లో కంప్లైంట్ ఉంది. నాకు ఒకటి చెప్పండి. Oh. ఆ ఇంటర్వెల్ షాట్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత అతన్ని పొడుస్తారు, సూలంతో పొడుస్తారు. Hmm. Hmm. అండ్ తర్వాత వేరే క్యారెక్టర్ వచ్చి ఇంకా ఆ కక్ష కూడా తీరక Hmm. అతని మీద ఏదో యూరిన్ పోస్తారు. Hmm. మీరు అక్కడి నుంచి కెమెరా కొంచెం జూమ్ అవుట్ చేస్తే Hmm. ఇటు సైడ్ బ్యానర్ మీద హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి రాశారు. అవును. ఇటు సైడ్ గుడి ఉంటది. Yeah. ఎందుకు వాటిని చూపించాల్సి వచ్చింది ఆ షాట్ లో? అంటే ఒకటి సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఊర్లో మీకు సెన్సార్ వాళ్ళు తీసేశారు కానీ అది అక్కడే ఉండదు, చాలా చోట్ల ఉంటుంది. అవునా? అంటే చాలా చోట్ల ఏముంటది అంటే కారం చెడు చుందూరు స్మారక సభ అని బ్యానర్లు ఉంటాయి, కారం చెడు కొట్టేసి ఉంటది. బ్యానర్లు ఉంటాయి. ఇక్కడ మీటింగ్ లో కాదు. ఇప్పుడు మన దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, పలానా రోజు మీటింగ్ అనడానికి ముందు నుంచి మనం పాంప్లెట్లు కానీ పోస్టర్లు కానీ పెడతా ఉంటాం. అవును. మనకి ఆ ఫ్లైయర్స్ కానీ అవి ఉంటాయి, అలా ఉంటుంది. అదేమైందంటే సెన్సార్ వాళ్ళు వేర్ ఎవర్ ఇట్ ఈస్ అకరింగ్ రిమూవ్ ఇట్ ఆర్ డిలీట్ ఇట్ అని పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాల అది ఉంటుంది, మేము డిలీట్ చేయాల్సి వచ్చింది కూర్చొని. అంటే దారుణంగా ఎన్ని ఫ్రేమ్స్ తీసే ఆలోచించిందో మా విఎఫ్ఎక్స్, మా సారథి టీంకి స్పెషల్ షౌట్ అవుట్. పాపం వాళ్ళు అమేజింగ్ జాబ్ చేశారు సారథి స్టూడియోస్ వాళ్ళు. సో అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఐసోలేషన్ ఓకే నాకు అర్థమైంది మీరు అడుగుతున్న క్వశ్చన్కి వస్తాను. నేను చెప్తున్నాడు ఊరు అనేది ఇట్ ఎన్కంపాసెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ ఇట్ హ్యాస్ పీపుల్, ఇట్ హ్యాస్ రిలీజన్, ఇట్ హ్యాస్ కాస్ట్, ఎవ్రీథింగ్. నువ్వు ఒకటి విడమర్చి చూడలేవు. ఊరు అనేది ఒక సమూహం, ఆ సమూహం అన్నిటికీ అబైడ్ అయి ఉన్నది ఇది. నా పాయింట్ ఏంటంటే ఆ పాయింట్కి అక్కడికి మనకి ఈ స్పేస్లో, మన ఊర్లో ఉన్న ఈ స్పేస్లో మనకి బేసిక్గా ఏమవుతుంది అంటే అండి, చాలాసార్లు హిపోక్రసీ ఎట్లా ఉంటుంది అంటే, అది సినిమా సాంగ్లో పెట్టాం కానీ అది తీసాను, హిందువులం మనమంతా బంధువులం అని చెప్పి రాసి ఉంటారు వెనకాల. ఓకే. ఆ హిందూ యూనిటీ వర్ధిల్లాలి, హిందువులం మనమంతా బంధువులం అని రాసి ఉంటుంది. చెప్పేవాళ్ళు ఎవరండి? రాజకీయ నాయకులు, లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ చెప్తున్నారు ఏంటంటే మనం అంతా ఒకటిలాగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. అదే రాజకీయ నాయకులు దాన్ని ఎంత ట్విస్టెడ్గా వాడుతున్నారు అనే దానికి నేను ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితేనేమి, లేకపోతే ఇక్కడ లోపలికి చూస్తే, తొంగి చూస్తే, నువ్వు నన్ను హిందూ అంటున్నావు, నేను నీతో సమానం అంటున్నావు, కానీ నేను సమానం అవుదామని మాట్లాడుతుంటేనేమో నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అది చాలా తక్కువ మంది గురించి మాట్లాడుతున్నావు. ఈ మైండ్ సెట్, ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న మైండ్ సెట్ ఇది. ఏంటంటే మనమంతా ఒకటే, కానీ నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా. ఇది ఏమి హిపోక్రసీ అండి? అంటే నేనేమంటున్నానంటే, నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నేను అన్నింటినీ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఒక సినిమా తీస్తున్నా, నాకు చాలా బాధ్యత ఉంది. సినిమా తీస్తున్నప్పుడు ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి అని అంటే, నేను ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేశాను, ఇంకో యాక్టర్స్ని తీసుకొచ్చాను కాబట్టి. సో నేను అక్కడి వరకే అలా మీకు జస్ట్ ఏంటంటే 1+1+1 మీరు వేసుకోండి లెక్క అని చెప్పేసి అనే దానికి నేను అది పెట్టా.